పెన్షన్లు పెంచుతామని చెప్పాము, 1000 రూపాయలు పెంచుతామని. అలాగే అన్న క్యాంటీన్లు పెడతామని చెప్పాము. అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయచోటుతో సహా 175 కేంద్రాలు. అలాగే డిఎస్సి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం 16,450 డిఎస్సి పోస్టులు కూడా ఉచిత ఇసుక. అలాగే ముఖ్యంగా రేపు త్వరలో దీపావళి రాబోతామని రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఇసుకోవాలని చెప్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చామో సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాము. ఆ పథకాన్ని దీపావళి రోజున ఈ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. ఇది అందరికీ కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పట్టానికి నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నలిగిపోయినారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారో